సోయిలేని చంద్రశేఖరరావు గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అని. చంద్రశేఖరరావు గారు 80,000 పుస్తకాలు చదివినా అన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ చరిత్ర చదివినట్టు లేడు. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూటిగా గుర్తు చేయదలుచుకున్నా, జవహర్ లాల్ నెహ్రూ బతుకున్నంత కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు మంత్రి కాలే. జవహర్ లాల్ నెహ్రూ గారు మరణించిన తర్వాతనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు కేంద్ర మంత్రి అయ్యిండ్రు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఏ రోజు కూడా రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు రాజకీయాలలోకి రాలేదు. ముష్కర్ల తుపాకీ తూటాలకు, AK-47 బుల్లెట్లకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు బలైన తర్వాత ఈ దేశానికి నాయకత్వం అందించడానికి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశ కాంగ్రెస్ రాజకీయాలలోకి వచ్చిండ్రు. వారు ప్రధానమంత్రిగా, వారు ప్రతిపక్ష నాయకుడుగా ఈ దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నప్పుడు ఏ రోజు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. కానీ రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబు పేలి తునకలై చచ్చిపోయి ఈ దేశం కోసం తన ప్రాణాలను సైతం బలిచ్చిన తర్వాత ఇద్దరు చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడిగితే ఆనాడు 7 సంవత్సరాల తర్వాత ఆ తల్లి సోనియా గాంధీ గారు ఈ దేశానికి నాయకత్వాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. జరగబోయే ఎన్నికలు సామాన్యమైన ఎన్నికలు కాదు. మన ఆత్మగౌరవం కోసం, మన స్వయం పాలన కోసం, మన సామాజిక న్యాయం కోసం 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ఉన్నది, బతుకు ఉన్నది, ఆ ప్రజల యొక్క కోరిక ఉన్నది. ప్రజల బతుకులు బాగుపడాలంటే మనమందరం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలంటే కేసీఆర్ మీద పోరాటం చేయాలి. ఆఖరి వరకు పోరాటం చేస్తేనే మనం ఖచ్చితంగా గెలుస్తాం. చివరి వరకు పోరాటం చేసినప్పుడే గెలుపు కూడా ఓటమిగా మారుతుంది. ఆఖరి వరకు పోరాటం చేద్దామా? చివరి క్షణం వరకు పోరాటం చేద్దామా? కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి తెద్దామా? జై సోనియమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.